ప్రియమైన సహోదరి సహోదరులారా, కోవిడ్-19 విజృంభించి మనందరికీ భయాన్ని నేర్పింది. మనకి ఒక గుణపాఠం కూడా నేర్పింది. జీవితం క్షణికం అనేది నేర్పింది. వీఆర్ ఫ్రజైల్, వీఆర్ వల్నరబుల్, వీఆర్ మోర్టల్. అందుకే జీవితం క్షణికం. జీవితం నీటి బుగ్గ లాంటిది. జీవితం క్షణికమైన మహత్కార్యాలు శాశ్వతం. జీవితం క్షణికమైన చాలా విలువైంది. దాన్ని కాపాడుకోవాలని కూడా మనకు ఈ కోవిడ్-19 నేర్పింది. జీవితం క్షణికం. ఎందుకంటే 10,76,41,168 మందికి కరోనా సోకితే వారిలో 23,58,160 మంది చనిపోయారు. మన దేశంలో 1,08,70,501 మందికి ఈ కరోనా సోకితే అందులో 1,55,000 మంది మరణించారు. అందుకే జీవితం ఒక ప్రక్క క్షణికం, ఇంకో ప్రక్క చాలా విలువైంది. మనకు ఈ కరోనా కొన్ని గుణపాఠాలు నేర్పింది. కేవలం ఐశ్వర్యం మనల్ని కాపాడలేదు. ఎంతోమంది ధనికులు తమల్ని తాము కాపాడుకోలేకపోయారు, మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో మనం అశక్తులం అని మనకు తెలిసింది. సొంత కుటుంబీకులు చనిపోతే వారిని భూస్థాపితం చేయడానికి వెళ్ళలేని పరిస్థితి మనందరికీ వచ్చింది. కొందరి విషయంలో మనకు చివరి చూపు కూడా దక్కలేదు. కొందరికైతే తల్లిదండ్రులకు కూడా వాళ్లకు అంతిమ సంస్కారాలు చేయలేకపోయారు. మరికొందరికి వాళ్ళ కుటుంబీకుల నుండి మిగిలింది ఏంటంటే చితాభస్మం. ఇది ఇలా ఉండగా కష్టాల్లో ఔదార్యం చూపిన వాళ్ళు, పేదవాళ్ళకే సహాయం చేయడం చూశాం. ప్రతి వాళ్ళలో బతకాలనే ఆశ మొదలైంది. టెస్ట్ చేయించుకోవడం, మొదట్లో పాజిటివ్ రాగానే భయాందోళనలతో మునిగి సతమతమవడం. కానీ రాను రాను చాలామంది సానుకూలంగా స్పందించి బాధ్యతతో ప్రవర్తించడం నేర్చుకున్నారు. ఈ 1 సంవత్సరం అంతా వృధా అయింది. చదువులు వెనకబడ్డాయి. ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. నిరుద్యోగం చోటు చేసుకుంది. చివరికి దేవాలయాలకు వెళ్ళలేని పరిస్థితి కూడా. ఈ కోవిడ్-19 హ్యాస్ బీన్ ఏ గేమ్ చేంజర్. మన జీవితాలను మార్చేసింది. మన దైనందిన జీవితంలో అన్నింటినీ మనం చాలా తేలికగా తీసుకున్నాం ఇప్పటి వరకు. జీవితం కానీ, ఆరోగ్యం కానీ, కుటుంబం కానీ, పని కానీ, సమాజం కానీ, ప్రయాణం కానీ, రిక్రియేషన్ కానీ, అందరూ కలిసి చక్కగా ఉండడానికి ఉన్న స్వేచ్ఛను కానీ, చివరికి దేవాలయానికి వెళ్ళడానికి ఉన్న స్వేచ్ఛను కానీ, వీటన్నిటిని మనం తేలిగ్గా తీసుకున్నాం. వి టుక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. కానీ ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే మన జీవితంలో ఉన్నది మన జీవితం చాలా బలహీనమైన జీవితం, దుర్బలమైన జీవితం. మనందరికీ మరణం ఎక్కడో పొంచి ఉన్నట్టు కనబడుతుంది ఒక్కోసారి. ఇటువంటి నేపథ్యంలో మనం నేర్చుకున్న ఒక విషయం, బాధ్యతతో మెలగాలని మనందరం నిర్ణయించుకున్నాం. ఈ విధంగా ఒక ప్రక్క
కోవిడ్-19 నుంచి మనకు బాధలు సంభవిస్తే ఇంకో ప్రక్క బాధ్యతతో మెలగాలని కూడా మనందరికీ ఒక గుణపాఠం నేర్పబడింది. ఈ విధంగా ఇటువంటి నేపథ్యంలో మనం ఈరోజు ఈ గుణదల మాత పండుగను చేసుకుంటున్నాం. ఈ లూర్దు మాత పండుగను చేసుకుంటున్నాం. మొదటి పఠనంలో యెషయా ప్రవక్త నుంచి 66వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చదివాం. క్రీస్తు పూర్వం 539లో బాబిలోనులో బానిసలుగా ఉన్న యూదులు యెరూషలేముకు తిరిగి వచ్చారు. వాళ్లకు మళ్ళీ ఇంటి దగ్గర సమస్యలు ఎదురయ్యాయి. కరువు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ కలహాలు ఇవన్నీ మళ్ళీ మొదలయ్యాయి. వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఆ సమయంలో యావే ప్రభువు వాళ్ళకి ఒక అభయాన్ని ఇస్తాడు. యెషయా 66వ అధ్యాయం ఇశ్రాయేలీయుల అర్చన విధానాన్ని గురించి అసలు మాట్లాడుతుంది. కానీ మనం చదివిన ఈ 5 వచనాలు మాత్రం దేవుని మాతృహృదయాన్ని గురించి తెలియజేస్తాయి. దేవుడికి ఎటువంటి మాతృహృదయం ఉందో తల్లి లాంటి హృదయాన్ని గురించి తెలియజేస్తుంది. 1000 ఏళ్ల పాలనలో యెరూషలేము ఒక తల్లిలా తన బిడ్డకు పాలిస్తుంది. వారి అభ్యుదయం నది వల్లే పారుతుంది. తల్లి చంటి బిడ్డలను ఆలించి లాలించినట్లు ప్రభువు తన ప్రజలను ప్రేమతో ఆదరించునని దీని భావం. అలాగే ఒకసారి మనం చూసినట్టు ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర ప్రతి క్షేత్రానికి ఒక మాతృహృదయం ఉంది. తన దగ్గరకు వచ్చే బిడ్డలను ఆలించి లాలించి వారికి ఊరటనిస్తుంది. గుణదల పుణ్యక్షేత్రానికి ఎందుకు మనందరం ఎందుకు వచ్చామంటే పుణ్యక్షేత్రానికి ఒక మాతృహృదయం ఉంది. ఆ తల్లి ఇక్కడ ఉంది, మన విన్నపాలను వింటుందని మనలో ఆ భక్తి ఉంది కాబట్టి అందరం ఇక్కడికి వచ్చాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమాత మధ్యవర్తిత్వం ద్వారా ప్రభువు మనల్ని గురించి ఎంత ఆలోచిస్తున్నాడో, మన బాగోగుల్ని గురించి ఎంత శ్రద్ధ చూపుతాడో, అంటే తన కుమారుని జ్ఞాన శరీరమైన స్త్రీ సభ అంటే అతనికి ఎంత ప్రేమో ఈ పఠనం ద్వారా తెలుస్తుంది. స్త్రీ సభకు సంకేతమైన యెరూషలేము గురించి ప్రస్తావిస్తూ యెషయా ప్రవక్త చాలా సున్నితమైన పదాలు వాడుతూ ఇలా పలికాడు మనకి. నేను యెరూషలేము మీదికి అభ్యుదయాన్ని అంటే ఆశీస్సులను, దాని శ్రేయస్సు కొరకు మంచి మాటలు పలుకుతాను, అభ్యుదయాన్ని పంపుతాను. జాతుల సంపదలు పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు అని చెప్పారు. ఇటువంటి ఈ వృత్తాంతాన్ని పునీత చిన్న తెరేజమ్మ గారు చదివారు. ఒకసారి చదివి వెంటనే ఈ విషయాన్ని తాను ఆకట్టుకుంది. ఈ 2 వచనాలు చదవగానే తెరేజమ్మ గారు తన దీన మార్గాన్ని గురించి ఆలోచించింది. మనకు తెలుసు కదా, చిన్న తెరేజమ్మ గారి గురించి మాట్లాడినప్పుడు వి స్పీక్ అబౌట్ ద లిటిల్ వే. ఆ లిటిల్ వే దీన మార్గాన్ని గురించి ఆలోచించి వినయం, నమ్మకం, దైవ సంకల్పానికి పూర్ణ పరిత్యాగం అనే లక్షణాలు కలిగిన ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని, దీన మార్గాన్ని తాను వ్యక్తీకరించింది. ఈ మాటలతోనే తనకు స్పందన వచ్చి వెంటనే ఈ మార్గాన్ని తాను వ్యక్తీకరించింది. ఆధ్యాత్మిక జీవనానికి లిటిల్ వే అని పేరు పెట్టింది. ఆ లిటిల్ వే అంటే ఏమిటంటే దేవుడంటే భయం, అండ్ భయం అంటే వినయం, తర్వాత నమ్మకం, దైవ సంకల్పం మీద భక్తి ఉండాలని ఈ ఆధ్యాత్మిక మార్గానికి పేరు పెట్టింది. బెర్నదత్కు మరియమాత ప్రత్యక్షమై నా విషయాన్ని ఈరోజు మనం వేడుకగా చేసుకుంటున్న సందర్భంలో ఎప్పటికీ విఫలం కాని దేవుని ప్రేమను మరియు కరుణను కూడా మనం వేడుకగా చేసుకోవాలి. మరియమాత పుణ్యక్షేత్రానికి తరలి వచ్చే ప్రతి యాత్రికుడు దేవుని ప్రేమను, స్వస్థతను వ్యక్తిగతంగా అనుభవానికి తెచ్చుకోవాలి.
ఇటువంటి తెచ్చుకోవాలని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం చదివినట్లు ఇవాళ ప్రభువు తన చేతులలోనికి ఎత్తుకొని ముద్దిడి తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును అని చదివాం. దయామయుడు కరుణాసాగరుడైన ప్రభుని సమీపించినచో చాలామందికి భౌతికంగా కూడా స్వస్థతలు జరుగుతాయి. ఇవి ఆధ్యాత్మిక స్వస్థల కంటే లోతైనవి. ఎందుకంటే అవి మనకు విశ్వాస చిహ్నాలుగా జీవితంలో మిగిలిపోతాయి. ఇక్కడికి వచ్చే యాత్రికులను మనం ఈ విషయం గురించి ప్రస్తావించినట్లయితే మనం వెళ్ళే వాళ్ళ విశ్వాస ప్రకటనలో మనమే నమ్మలేం. కొందరు అంటున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు గత 12 ఏళ్లుగా వరుసనే వస్తున్నానండి ఇక్కడకు, మరే మాత విడుదల ద్వారా మాకు సాధ్యం కాని విషయం సాధ్యమైందని చెబుతున్నారు. అందుకే ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఆ తల్లి మీద, ఆ తల్లి వేడుదల మీద నమ్మకం. మరికొందరు ఏమంటున్నారు, గత 9 ఏళ్లుగా సంతానం కొరకు మరియ తల్లిని వేడుకుంటున్నాం, చివరికి పాప పుట్టిందని సంతోషంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల కథనాలు వింటే మనకు మరియమాత స్తోత్ర గీతంలోని మాటలు మనసులోకి వస్తాయి. లూకా సువార్త 1వ అధ్యాయం 48-49 వచనాలు. ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, శక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశను అని మరియమాత స్తుతిగీతంలో మనం చదువుతున్నాం. ఈ విషయాలు భక్తుల జీవితాల్లో వాస్తవాలయ్యాయి. అందుకే ఈ మాతృహృదయం దగ్గరికి అందరూ వస్తున్నారు. లూర్దు నగరంలో వెలిసిన మరియమాతనే గుణదల మాతగా గౌరవిస్తున్నాం, గుణదల మాతగా వేడుకగా చేసుకుంటున్నాం. ఈ గుణదలనే మన వంతు మనం 2వ లూర్దు నగరంగా మార్చివేశాం. లూర్దు నగరంలో తన పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులందరూ బారులు తీరి జపమాలను ప్రార్థిస్తూ తన ఆలయంలో ప్రవేశించాలని ఆ రోజు మరియమాత కోరింది. జపమాల ప్రార్థనలో మనం ధ్యానించేది క్రీస్తు వదనాన్ని గురించి. ఆయన వదనం చూసి మనం ధ్యానిస్తూ ఉంటాం. ఇటువంటి ధ్యానం ద్వారా మనం ప్రభుని కరుణను, దయను చవిచూస్తాం. దేవుని దయ, కరుణ, ప్రేమ, అభయం, అభ్యుదయం ఇక్కడ లభిస్తాయని ఈ పుణ్యక్షేత్రం ఒక సంకేతంగా ఉంది. ఈ దయ, కరుణ భౌతిక స్వస్థత రూపంలో లూర్దు నగరంలో మరియు ప్రపంచంలో ఉన్న లూర్దు మాత పుణ్యక్షేత్రాల్లో ఒక వేడుకగా మనందరం చేసుకుంటున్నాం. కేవలం వ్యాధిగ్రస్తుల కోసం మాత్రమే కాదు, వ్యాధిగ్రస్తులకు సేవ చేసే బృందాల కొరకు కూడా ఈ రోజున మనం ప్రార్థనలు చేయబోతున్నాం, అర్పిస్తున్నాం. వ్యాధిగ్రస్తులను బారులు తీరిన భక్తులు మరియమాత ప్రత్యక్షమైన స్థలానికి తమతో తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళందరూ చాలాసార్లు దుఃఖదేవ రహస్యాలని ధ్యానిస్తూ ఉంటారు. దుఃఖదేవ రహస్యాలను ధ్యానిస్తూ వెళతారు. కారణం ఏమంటే వ్యాధితో బాధపడే వ్యక్తి తన బాధను క్రీస్తు బాధలతో మమేకం చేసి ఆ సమయంలో దేవుని కృపకు, స్వస్థతకు పాత్రుడవుతాడని, క్రీస్తు బాధలలో పాలు పంచుకుంటూ ఉత్థాన భాగ్యాన్ని, దేవుని ప్రేమను చవిచూస్తాడని దీని భావం. అందుకే ఈ దుఃఖదేవ రహస్యాల మీద వాళ్ళు ఇప్పుడు ధ్యానించుకుంటూ వెళుతూ ఉంటారు. వ్యాధిగ్రస్తులకు సేవ చేసే వాళ్ళు ఒక నిగూఢ సత్యానికి సాక్ష్యం ఇవ్వాలని అప్పుడు పునీత 2వ జాన్ పాల్ పాపు గారు సెలవిచ్చారు. ఆయన ఏమన్నారంటే, మన బాధలు, కష్టాలు, వ్యధ, శ్రమ, అలమట, శోకం, ఇంకా చాలా సమస్యలు క్రీస్తు ప్రభుని పాటలు, శ్రమలు, మరణం మరియు ఉత్థానంలో పాలు పంచుకోవడం అని ఆయన చెప్పారు. దానికి కారణం ఏంటంటే పునీత పౌలు గారు కూడా ఆ విషయం చెప్పారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనములో క్రీస్తును తెలిసి కొనవలడనియు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవింపవలడనియు నా వాంఛ, ఆయన శ్రమలలో పాల్గొనవలడనియు మృత్యువునందు ఆయనను పోలి ఉండవలడనియు మాత్రమే నా కోరిక అని చెప్పారు. ఈ విధంగా ప్రభుని శ్రమల్లో పాలు పంచుకుంటూ ఆయన ఉత్థానంలో పాలు పంచుకునే భాగ్యం కూడా దొరుకుతుందని దీని భావం. ఈ స్వస్థత అనేది క్రీస్తు పునరుత్థాన శక్తి ద్వారా లభిస్తుంది. కాబట్టి శ్రమలు, బాధలు అనుభవించే వాళ్ళు, వ్యాధిగ్రస్తులకును రోగులకు సేవ చేసేవాళ్ళు క్రీస్తు ఉత్థానాన్ని స్మరించుకుంటూ వారు సేవ చేసే వారు చేసే సేవ క్రీస్తుకు చేస్తున్నారనే భావంతో చేయాలని, వ్యాధిగ్రస్తులలో
క్రీస్తు ప్రభుని వచ్చస్సును, సాన్నిధ్యాన్ని వారు ప్రత్యక్షం చేసుకోవాలని, అట్లా చేస్తే ఊరట శీఘ్ర విముక్తి కలుగుతుందని ఈ భక్తి యొక్క లోతైన భావం. బయట ప్రపంచం ఒకరికి వ్యాధి సోకినప్పుడు లేక అకాల మరణం సంభవించినప్పుడు అది దేవుని శాపమని ఆ కుటుంబంపై అభాండాలు వేస్తూ ఉంటారు. కానీ మన విశ్వాసం, మనకు శ్రమలు, కష్టాలు, వ్యాధులు, మరణం సంభవించినప్పుడు మనం క్రీస్తు శ్రమల్లో పాలు పంచుకుంటున్నామనే దేవుని ప్రేమ ఈ కష్టాల్లో మనల్ని ఆదుకొని ఊరటనిస్తుందని, మనలో ప్రేమకున్న బలం మనలో ప్రేమకున్న శక్తి బలపడుతుందని దీన్ని ఉద్బోధిస్తుంది. అందుకే మనం మరియ మనకిచ్చిన సూచనను అనుసరించాలి. మరియ మాత ఏమి చెప్పింది? ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పింది. ఈరోజు చదివిన సువిశేషంలో మరియ చెప్పింది, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పింది. కానాపురిలో ఒక సామాన్యమైన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు క్రీస్తు ప్రభు. ఆ సేవకులు మామూలు రాతి బాణలను, తొట్టెలను నీటితో నింపారు. అతి సాధారణమైన నీటిని శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చాడు ప్రభువు. అప్పుడు ఆ విందు నడిపడి పెద్ద ఈ ద్రాక్షారసాన్ని శ్రేష్టమైన ద్రాక్షారసంగా దాన్ని చవిచూచి దాన్ని అర్హతనిచ్చాడు. అదేవిధంగా మనం దేవుని విధేయిస్తే మన సామాన్య జీవితాలను గుణాత్మకమైన జీవితాలుగా మార్చగల సామర్థ్యం దేవునికి ఉంది. ఇటువంటి ప్రక్రియలో మరియమాత పాత్ర చాలా గొప్పది, విశిష్టమైనది. దేవుని ప్రేమ, కరుణను చవిచూడడానికి మరియమాత ఒక మంచి మార్గం. 1858 సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన బెర్నదత్ సుబిరో తన అక్కతో మరియు తన స్నేహితులతో కలిసి వాళ్ళు వంట చెరకు, అంటే పొయ్యిలో పుల్లలు కావాలి కదా, ఆ పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని తన తల్లిని కోరింది. తీరా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత కొంచెం అడవుల్లోకి వెళ్ళారు. తీరా కొంచెం కొండల్లోకి వెళ్ళిన తర్వాత అందరూ త్వరగా ముందుకు వెళుతుంటే బెర్నదత్ మాత్రం కొంచెం వెనకబడింది. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. వెనకబడటం మంచిదైంది బెర్నదత్కు. వెనకబడి నిదానంగా పొలాలు ఏరుకుంటూ ఉంటే తర్వాత ఆమె ఇలా చెప్పింది, నేను తల ఎత్తి ఆ కొండ వైపు చూశాను. ఆ కొండలో ఒక గుహ ఉంది. అక్కడ తెలుపు దుస్తులు ధరించిన ఒక స్త్రీని చూశాను. ఆమె ఉదారంగు పట్టీను నడుముకు కట్టుకొని ఉంది. ఒక్కొక్క పాదంపై పసుపు రోజా పువ్వు, తన చేతిలో ఒక జపమాల. ఆ పూసలు తెలుపు రంగులో ఉండగా ఆ పూసల్ని కలిపిన గొలుసు మాత్రం పసుపు బంగారం రంగులో ఉంది అని చెప్పింది. అలా చూసిన తర్వాత ఆ స్త్రీ యొక్క మొదటి సంజ్ఞ ఏంటంటే తాను సిలువ గుర్తు వేసుకుంది. ఆ తల్లి మరియమాత బెర్నదత్తు కనబడగానే చేసిన మొదటి సంజ్ఞ ఏమిటంటే, మొదటి కదలిక ఏంటంటే తాను సిలువ గుర్తు వేసుకోవడం. ఈ కదలికను చూసి బెర్నదత్తు కూడా భయంగా సిలువ గుర్తు వేసుకుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జగద్గురువులైన 16వ బెనడిక్ట్ పాపు గారు వ్యాఖ్యానం చెబుతూ ఏమంటున్నారంటే, ఈ సంజ్ఞ మనకొక సందేశాన్ని పంపిస్తుంది. ఇది సిలువ సందేశం. వచ్చిన ప్రత్యక్షమైన తల్లి, లూర్దు నగరంలో ప్రత్యక్షమైన తల్లి ఒక సందేశాన్ని ఇచ్చింది. ఏంటా సందేశం? సిలువ సందేశం. ఇది క్రీస్తు ప్రభుని మననోత్థానాలు, మన రక్షణ రహస్యాన్ని ఆ తల్లి మనకి మళ్ళీ విదితం చేసింది. కథోలిక క్రైస్తవులు అలాగే ఇతర శాఖలకు చెందిన క్రైస్తవులు తిన్నగా దేవునికే ప్రార్థనలు చేస్తారు. ఇతరుల నుండి కూడా వాళ్ళు ప్రార్థనలు అడుగుతారు. కథోలికులు ఈ విజ్ఞాపన ప్రార్థనను తోడి క్రైస్తవులను మాత్రమే అడగరు, మోక్షంలో ఉన్నవారిని కూడా అడుగుతారు. మోక్షంలో ఉన్నవారిని, ముఖ్యంగా మరియమాతను, ఇతర పునీతులను కూడా వారి నుంచి సాయాన్ని అడుగుతారు. ఇందులో జపమాల ప్రార్థన ఈ అవసరాన్ని మనకు భర్తీ చేస్తుంది. బెర్నదత్ ఏం చేసిందంటే, ఒకసారి మరియమాత తాను సిలువ గుర్తు వేసుకోగానే తన జేబులో ఉన్న జపమాలను కూడా తీసింది. ఆమెకు ఎప్పుడు జపమాలను తన జేబులో వేసుకుని వెళ్ళటం అలవాటు. తాను కూడా జేబులో నుండి జపమాలను తీసింది.
మరియమాతను చూడగానే, ఆమె సిలువ గుర్తు వేయడం చూడగానే తాను కూడా జపమాలను తీసి జపమాల ప్రార్థన ఆరంభించాలని ప్రయత్నించింది. కానీ ఒంటరిగా చేయలేకపోయింది. కేవలం ఆమె సిలువ గుర్తు వేసిన తర్వాతే బెర్నదత్ ప్రార్థన ప్రారంభించగలిగింది. జపమాల అంతా బెర్నదత్ ఏం చెప్పిందంటే అంతతనే చెప్పిందట. ఆమెను ప్రార్థన చేస్తూ ఉంటే జపమాల మొత్తం తనే చెప్పింది. కానీ ఎప్పుడైతే త్రిత్వైక స్తోత్రం వచ్చిందో అప్పుడు మరియమాత కూడా గొంతు కలిపింది. జపమాల ప్రార్థన అయిన తరువాత మళ్ళీ మరియమాత ఆ గృహలోనికి మళ్ళీ అదృశ్యమైపోయింది. ఈ ప్రత్యక్షాన్ని గురించి గుర్తు చేసుకున్నప్పుడల్లా బెర్నదత్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండేయని వాళ్ళ పుస్తకాలు చెబుతున్నాయి. ఒకసారి అదృశ్యమయ్యే ముందు మరియా బెర్నదత్ వైపు చూసి మళ్ళీ ఎక్కడో దృష్టి సారించి మళ్ళీ బెర్నదత్ వైపు మళ్ళీ చూచి పాపుల పరివర్తన కొరకు ప్రార్థించు అని చెప్పింది. పాపుల పరివర్తన కొరకు ప్రార్థించు. ఇది కూడా మనం చేయవలసింది. మనం వచ్చినప్పుడు కేవలం మన కోరికలే విన్నవించుకోవడం కాదు. ఇక్కడ నుండి మన ప్రపంచం నుండి, మన పరిస్థితుల నుంచి, అలాగే మన ప్రాంతాల నుంచి ఈ పాపం దూరం అవ్వాలని, అలాగే పాపం చేసే వ్యక్తులు పరివర్తన చెందాలని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలి. ఆ పాపులలో మొదటి వాళ్ళు మనమే. మనం పరివర్తన చెందాలి. మనతో పాటు ఇతరులు కూడా పరివర్తన చెందాలని ప్రార్థింపవలసిన సమయం ఇక్కడ. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనం చేయవలసింది అది పరివర్తన కోసం ప్రార్థించుకోవాలి. కేవలం పండుగ చేసుకోవడం కాదు. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నాలో ఎంత మార్పు వచ్చింది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. రెండవది, మరియ తల్లి తనకు ఇచ్చిన 18 దర్శనాలలో మొదటి దర్శనాలలో మరియమాత బెర్నదత్తమ్మతో ఏమీ చెప్పలేదు. కేవలం చిరునవ్వు, నవ్వుతూ ఉండేది అంతే. ఏం చెప్పేది కాదు. మీరు నవ్వుతున్నారా? అందరికి మాస్క్ ఉన్నాయి బట్టి నేను చూడట్లేదు, కనబడట్లేదు నాకు. అలాగే తనకు ఇచ్చిన 18 దర్శనాలలో మొదటి దర్శనాలలో ఆమె ఏమీ చెప్పలేదు. కేవలం చిరునవ్వు నవ్వింది. 16వ బెనడిక్ట్ పాపు గారు ఈ చిరునవ్వును, ఈ చిరుమందహాసాన్ని దేవుని బిడ్డలుగా మన గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని, ఈ చిరునవ్వు దేవుని మృదుమధురమైన ప్రేమకు నిదర్శనమని చెప్పారు. అలాగే ఇది అజేయమైన నమ్మకానికి మూలం అని కూడా చెప్పారు. మరియ తల్లి నిర్మలమైన ఈ లేనవ్వు దేవుని అస్తిత్వం యొక్క వ్యక్తీకరణ. అంటే ఈ చిరునవ్వు ద్వారా మనకు తానెవరో వ్యక్తపరుస్తున్నాడు. ప్రేమతో మనకు దగ్గరగా ఉన్నాడనే భావాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు. ఆ తల్లి మరియ మనకు వ్యక్తపరుస్తుంది. మరియ చిరునవ్వు దేవుని చిరునవ్వును ప్రతిబింబిస్తుంది. దేవుడు తన నిశితమైన ప్రేమతో మనల్ని చూసి రక్షిస్తాడని దీని భావం. ప్రేమైన సహోదరి సహోదరులారా, కోవిడ్ అయిపోయింది. మనలో ఎంతమంది హృదయపూర్వకంగా నవ్వుతున్నారా? అందరూ హృదయపూర్వకంగా నవ్వుతున్నారా? కొందరికి నవ్వడం అలవాటు, కానీ కొందరు నవ్వడం మర్చిపోయారు. మన మిత్రులతో, సన్నిహితులతో ఉన్నప్పుడు నవ్వడానికి ప్రయత్నించండి. నవ్వడానికి మీకు కావలసింది, మనకు కావలసింది 17 కండరాలు మాత్రమే. కానీ మీకు కోపం వచ్చినప్పుడు మీరు 43 కండరాలు వినియోగిస్తూ ఉంటారు. తరచుగా వినియోగిస్తూ ఉంటారు. అందుకని కుటుంబాల్లో ఉన్నప్పుడు, అలాగే స్కూల్లో ఉన్నప్పుడు, కమ్యూనిటీస్లో ఉన్నప్పుడు మనం కూడా ఫాదర్స్ నవ్వడం నేర్చుకుందాం. అందరం కలిసి ముఖం బిగబెట్టి ఉంటాం ఒక్కొక్కసారి. చాలా కష్టం మనకి. మనందరం ఇలా బిగబెట్టకుండా ఉండకుండా మనం నవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే మరియ చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు ద్వారా మనకు దేవుడు మనమంటే ఎంత సంతోషిస్తున్నాడో అని కూడా మనకు చెప్పింది. చిరునవ్వుతో మనం ఇతరులను గౌరవిస్తున్నాం. నవ్వినప్పుడు ఇతరులను మనం గౌరవిస్తున్నాం. గౌరవించండి, గౌరవించడం నేర్చుకోండి. నవ్వడం నేర్చుకుందాం. హేళన చేయడం ఆపివేద్దాం. ఇతరులను ఖండించడం ఆపివేద్దాం. నవ్వడం నేర్చుకుందాం. నవ్వినప్పుడు కూడా అందులో ఆ నవ్వడంలోనే మనం ఈ సువార్తను కూడా బోధిస్తున్నాం. అందుకే మన పాపు గారు చెప్పారు, మీరు ఎక్కడుంటే అక్కడ ఈ సంతోషం కావాలని చెప్పారు.
క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సంతోషాన్ని వెళ్ళాలని చెప్పారు. ఆ సంతోషాన్ని తీసుకువెళ్ళడం అంటే అక్కడ కొంచెం కేరింతలు కొట్టడం, నవ్వడం నేర్చుకోవాలి మనం. మూడవది, లూర్దు మత దర్శనంలో ఒక ప్రకటన చేయబడింది. తనకిచ్చిన 18 దర్శనాలలో తన 16వ దర్శనంలో మాత్రమే తాను బయలుపరుచుకుంది. నేను నిష్కళంక మాతను అని చెప్పింది మరియమాత. ఈ పేరును అక్కడ మాట్లాడే మాండలికంలోనూ చెప్పింది. కెస్వా ఏరా ఇమకులాదా కన్సెప్సియోన్, కెస్వా ఏరా లా ఇమకులాదా కన్సెప్సియోన్. ఈ పేరును మొట్టమొదటిసారి వింది మన బెర్నదత్తమ్మ. మర్చిపోతానేమోనని తన ప్రయాణం చేసేటప్పుడు ఆ దారి పొడుగున విచారణ గుడి చేరే వరకు తన మనసులోనే మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళి విచారణ గురువుకు చెప్పింది. విచారణ గురువులైన డొమినిక్ పెరిమాల్కి చెప్పింది. అప్పటికి 9వ భక్తినాథ పాపు గారు మరియమాత నిష్కళంక మాత అనే విశ్వాస సత్యాన్ని ప్రకటించారు. చెప్పింది ఏంటంటే నేను నిష్కళంక మాతను అని చెప్పింది. కానీ అప్పటికే మన భక్తినాథ పాపు గారు 9వ భక్తినాథ పాపు గారు డిసెంబర్ 8, 1854 సంవత్సరంలో ఇనెఫాబలిస్ డేయిస్ అనే లేఖ ద్వారా మరియమాత నిష్కళంక మాత అనే విశ్వాస సత్యాన్ని ప్రకటించారు. ఆది మానవులు ఆదాము ఏవ చేసిన పాపం మనందరికీ సోకుతుంది. దీన్నే మనం జన్మ పాపం అంటాం. కీర్తనల గ్రంథంలో మనం చదివినట్లు, నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే ప్రభు, మా అమ్మ కడుపున పడినప్పటి నుంచి నేను కిల్బిషాత్ముడనే అని చెప్పాడు. పుట్టుకతోనే మనకు సంక్రమించే పాపం జన్మ పాపం. కానీ మరియకు ఈ పాపం సోకలేదు. ఇది ప్రభు మరియమాతకు చేసిన విశిష్టమైన మేలు, గొప్ప వరం. తండ్రి మరియను జన్మ పాపం నుండి బదిలపరిచారు. దేవుని రక్షణ పథకాన్ని అమలు చేయడానికి నరవతారం ఎత్తనున్న పవిత్రమూర్తి యేసు ప్రభుని గర్భాన దాల్చి ఈ లోకానికి అందించడానికి వీలుగా మరియమాతను ముందుగానే తన మదిలో నింపుకొని ఆమె పుట్టుక నుండి పాపరహితంగా జన్మ పాపరహితంగా ఆమెను పుట్టించాడు. భవిష్యత్తులో జన్మించబోయే క్రీస్తు వరప్రసాదాల ద్వారా దేవుడు ముందుగానే మరియమ్మను పాపం నుండి బదిలపరిచాడు. ఈ కృపానుగ్రహం ఫలంగా మరియ తాను జన్మించినప్పటి నుండి పాపపు ఆపేక్షలు లేని జీవితం జీవించింది. ఇటువంటి పవిత్రురాలు లూర్దు నగరంలో బెర్నదత్తమ్మకు దర్శనమిచ్చి 5వ దర్శనంలో పాపుల పరివర్తనను కోరింది. పాపుల పరివర్తన కొరకు ప్రార్థన చేయవలసిందని కోరింది. 9వ దర్శనంలో బురద నేలలో ప్రవహిస్తున్న ఒక సెలయేరును గమనించాలని, అందులో పారే నీరు స్వస్థత చేకూరుస్తుందని తాను మరియమాత సెలవిచ్చింది. 14వ దర్శనంలో ఒక ఆలయాన్ని నిర్మింపగోరింది. అక్కడకు భక్తులు బారులు తీరి ఊరేగింపులో రావాలని కూడా కోరింది. తన 16వ దర్శనంలో తానెవరో ప్రకటించింది, నేను నిష్కళంక మాతను. 1858 సంవత్సరం జూలై 16వ తేదీన 18వ దర్శనం. ఆ తర్వాత మళ్ళీ దర్శనాలు లేవు. బెర్నదత్ తాను పెద్దదైపోయింది. సిస్టర్స్ ఆఫ్ చారిటీలో ఆ సభలో చేరి పుణ్య జీవితం గడిపింది. 1879 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన తాను పరలోకాన్ని చేరుకుంది. ప్రియమైన సహోదరులారా, కథోలిక ధర్మం ప్రకారం క్రీస్తు తన తల్లి మరియను ఆత్మ శరీరాలతో పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. అంటే క్రీస్తు ప్రభు తన ఉత్థానాన్ని తన తల్లితో పంచుకున్నాడు. పరలోకంలో వాసం చేస్తున్న మరియ తన ప్రజల మనస్సులను పరలోకం వైపు మళ్లించడానికి, అలాగే పాపాత్ముల మనస్సుల్లో కలకలం రేపి వారిలో పరివర్తన పెంపొందించడానికి, మనలందరినీ మళ్ళీ క్రీస్తు వైపు మళ్లించడానికి మరియమాత ఈ దర్శనాలు ఇస్తుంది. అందుకే చాలా చోట్ల ఈ దర్శనాలు ఇచ్చింది. అందుకే ముఖ్యంగా కథోలిక సంఘాల్లో, తూర్పు దేశాల క్రైస్తవ సంఘాల్లో మరియ పుణ్యక్షేత్రాలు మెండుగా ఉన్నాయి. ఎందుకు వస్తుందా మరియ? ఎందుకు ఈ దర్శనాలు ఇస్తుందంటే మళ్ళీ మనందరినీ దేవుని వైపు మళ్లించడానికి, క్రీస్తు నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి కాదు, మనందరినీ మళ్ళీ క్రీస్తు వైపు మళ్లించడానికి మరియ ఈ దర్శనాలు ఇస్తుంది. 14వ దర్శనంలో అందరూ బారులు తీరి ఊరేగింపులో
కొవ్వొత్తులు వెలిగించుకొని రావాలని కోరింది. అంటే మనం ప్రభు చెప్పినట్లు మనకున్న వెలుగును, మన హృదయంలో ఉన్న వెలుగును, మన మాటల్లో ఉన్న వెలుగును, మన చేతుల్లో ఉన్న వెలుగును దాచుకోకుండా అందరికీ ఈ వెలుగు అందేటట్లు చూడాలని, ఎవరిని అంధకారం అనే పాపబంధంలో ఉండనీయకూడదనే దీని భావం. ఈ విషయాన్ని ప్రభు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 15వ వచనంలో, అలాగే లూకా సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో చెబుతారు. ఎవరైనా దీపం వెలిగిస్తే అది బల మీద పెడతారు, అందుమూలంగా అందరూ ఆ వెలుగు చూస్తారు, ఎవరో దాన్ని గంప కింద పెట్టరు కదా అని చెప్తారు. అందుకనే మన వెలుగును మనం కూడా ఇది ప్రసరింపజేయాలి. 6వ దర్శనంలో పాపుల పరివర్తన కొరకు ప్రార్థన చేయమని కోరింది. సువార్తను చాటే ప్రతి చోట మనం ఈ పరివర్తన గురించే మాట్లాడుతున్నాం. మన ఫ్రాన్సిస్ జగద్గురువులు ఈ రోజుల్లో పర్యావరణం గురించి మనందరితో మాట్లాడుతున్నారు. మనందరిలో పర్యావరణం గురించి మార్పు రావాలని కానీ గట్టిగా చెబుతున్నారు. కేవలం వ్యక్తిగత మార్పులు కాదు, దేశాలు వాళ్ళ ప్రణాళికల్లో దృక్పథాలతో మానవ రక్షణకు, ప్రకృతిని సంరక్షించడానికి మార్పులు చేయాలని కూడా చెబుతున్నారు. కేవలం పాపం నుంచి విముక్తే కాదు, మనం ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద దేశాలు, ధనవంతులైన దేశాలు వాళ్ళు పెద్ద పాపాలు చేస్తున్నారు. అందుకే ఈ వాతావరణంలో మార్పు వస్తుంది. చాలామంది బాధపడుతున్నారు. సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో గురి అవుతున్నారు. చాలామందికి బాధలు పడుతుంది. అందుకని మన ఫ్రాన్సిస్ పాపు గారు ఈ పర్యావరణం గురించి మాట్లాడుతూ దేశాల్లో కూడా మార్పు రావాలని చెబుతున్నారు. లూర్దు నగరంలో ఉన్న జలాశయంలో విశ్వాసంతో మునిగిన ప్రతి వారికి ఆధ్యాత్మికంగానూ శారీరకంగానూ స్వస్థతలు జరుగుతున్నాయి. మనం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే, ఎలీషా మాట ప్రకారం నామాను జోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్నానం చేసిన వెంటనే అతని శరీరం శుద్ధి చెంది చిన్న బిడ్డ దేహం వలె మారింది అని చెప్పారు. అటువంటి భక్తితోనే ఈనాటికి కూడా ప్రజలు అక్కడ జలాశయానికి వెళ్ళి అక్కడ మునిగి అక్కడ చాలామంది స్వస్థతలు పొందుతూ ఉన్నారు. మరియా తాను నిష్కళంక మాతగా తన గురించి చెప్పుకుంది. ఈ నిష్కళంక మాత మనకు మరికొన్ని సూచనలు ఇస్తుంది. ఏమిటంటే, పవిత్రురాలైన మరియ దేవుని సన్నిధిలో ఉండి మనం కూడా పవిత్రులుగా జీవించాలని, పాప జీవితాన్ని వదిలివేసి మన జీవన శైలిని, విధానాన్ని మార్చుకోవాలని కూడా మనకి ప్రబోధిస్తుంది. ఈ విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పుణ్యక్షేత్రాన్ని దర్శించి ప్రార్థనలు చేసుకొని దివ్య పూజలో పాల్గొని అందరితో సరదా గడిపిన తర్వాత అలాగే ఆ సరదాతోనే ఇంటికి వెళ్ళి మన జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఈ పండుగ యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అలాగే మరియమాత పాపాన్ని జయించింది దేవుని అనుగ్రహం వలన. దేవుని అనుగ్రహం ఉంటే మనం పాపాన్ని జయించగలం. ఎటువంటి కీడున్నా సరే దేవుని ద్వారానే అది మనకు సాధ్యమవుతుంది. ఆయన ద్వారానే జయించగలం కీడును కూడా. అందుకే మనం కూడా దేవుని బలంపై ఆధారపడడం నేర్చుకోవాలి. కృతజ్ఞతాభావంతో మనం జీవించాలని కోరుతుంది మరియమాత. 3వది, మనం దేవుని పోలికలో చేయబడ్డాం కాబట్టి క్రీస్తు మరియ గర్భంలో మనిషే జన్మించి తాను సన్మార్గుడిగా జీవించాడు. మరియ మన ఆధ్యాత్మిక జ్ఞానతల్లి కాబట్టి క్రీస్తు పోలికలో మనల్ని కూడా తయారు చేయమని మనల్ని ఆమెకు అప్పగించుకోవాలి. క్రీస్తు స్వభావం మనలో ప్రవేశపెట్టమని మరియకు మనం విజ్ఞాపనలు చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ పర్వదినం. ఈ రోజున మన కోసం, మన కుటుంబాల కోసం, అలాగే మన నగరం కోసం, మన పరిసరాల కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. తల్లి మరియ మనందరినీ పిలిచి తన మాతృహృదయాన్ని, ప్రేమను మనకు పంచిపెడుతుంది. ఆ ప్రేమను ఆస్వాదించుకొని మనం కూడా అందరం ప్రేమలో జీవించాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చూసిన మీ బంధువుల్ని కానీ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి ఈ ఆశీర్వాదాన్ని పంచిపెట్టండి. మీతోనే ఉంచుకోబాకండి. మీరు కమ్యూనిటీ నుంచి వచ్చే సిస్టర్స్ చాలామంది, వాళ్ళతో యు ఆఫర్ దెమ్ ఏ సైన్ ఆఫ్ పీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ మేరీ. గివ్ దెమ్ ఏ వెరీ వెరీ టైట్ హగ్. బ్లెస్ దెమ్
డోంట్ కీప్ దిస్ బ్లెస్సింగ్ విత్ యువర్ సెల్ఫ్, బ్లెస్ దెమ్ వెన్ యూ గో దేర్. అందుకే ప్రేమైన సహోదరి సహోదరుల, ఇంకోసారి మనం ఈ మరియమాత ఉత్సవాన్ని జరుపుకునే సందర్భంలో అందరి కోసం ప్రార్థించమని మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంలో నేను ఈ కరోనా సమయంలో మనకు సేవ చేసి పరమపదించిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా 4 అమ్మగారులు చనిపోయారు. వాళ్ళు సిస్టర్ యాంటోనెట్ ఓజకాల్, MSI, సిస్టర్ ట్రీజా మార్టిన్, లూజర్న్ సిస్టర్స్, క్రత్సియానా మాథ్యూ, ప్రావిడెన్స్ సిస్టర్స్, బలుగూరి మేరీ సుశీల, అలోషియస్ సిస్టర్స్. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వాళ్ళు మన మేత్రాసనానికి సేవ చేశారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా ఈ పూజలో గుర్తించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.